ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ పేషెంట్స్కి చేదు మంచిది అని చాలామంది చేదుగా ఉన్నవన్నీ బాగా ఇష్టంగా తినే ప్రయత్నం చేసి అలవాటు చేసేసుకుంటూ ఉంటారు. అలాంటి చేదు వాటిలో ముఖ్యంగా కాకరకాయ. కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుందని ఎప్పటి నుంచో మనందరం వింటూ ఉంటాం. నేను కూడా చాలామంది అడిగితే ఏమోనండి నాకు తెలియదు అని చెప్పేవాడిని. ఎందుకంటే కాకరకాయ వాడి షుగర్ తగ్గింది అనేది ఎవరు కూడా చెప్పగా నేను వినలేదు. సైంటిఫిక్గా కూడా ఉందో లేదో అంతకుముందు తెలియక మరి కరెక్టే కాదు అని నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని కాదు. కాకరకాయ వల్ల షుగర్ వ్యాధి బాగా కంట్రోల్కి వస్తున్నది, షుగర్ వ్యాధిని బాగా కాకరకాయ తగ్గిస్తుంది అని సైంటిఫిక్గా 2012 సంవత్సరంలో ఇంటర్నేషనల్ మెడికల్ స్కూల్ మలేషియా వారు స్పెషల్గా పరిశోధన చేశారన్నమాట. వీళ్ళు రోజుకు ఒక 5 గ్రాముల కాకరకాయ పొడిని ఒక 3 నెలల పాటు ఇచ్చి చూస్తే HbA1c 3 months డయాబెటిక్ యావరేజ్ తీసుకుంటే మరి 3 నుంచి 5 పాయింట్లు HbA1c తగ్గిందని వీళ్ళు నిరూపించారన్నమాట. ఈ HbA1c 3 నెలల యావరేజ్ షుగర్ తీసుకుంటే 3 పాయింట్లు తగ్గుతున్నదని కాకరకాయ వల్ల నిరూపించారనమాట. అంటే కాకరకాయ పొడి వాడినా అనేది వీళ్ళు కాకరకాయ రసము తాగినా కానీ ఈ రకంగా HbA1c చాలామందికి 6 అట్లా ఉంటే కంట్రోల్గా బాగున్నట్టు అనమాట. 6-7 లోపు ఉండాలి. ఇలాంటిది 8, 10, 12, 15 దాకా వెళ్ళిపోతుంది. అన్కంట్రోల్డ్గా ఉంటుంది HbA1c. అన్ని పాయింట్స్ ఉండటం మంచిది కాదు. కాబట్టి ఇట్లా కాకరకాయ పొడి వాడటం వల్ల బాగా తగ్గుతున్నదని ఇచ్చారు. ఎలా తగ్గుతున్నదని వాళ్ళు సైంటిఫిక్గా ఇచ్చారంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ 3 లెవెల్స్లో కాకరకాయ పొడి బాగా పనిచేస్తున్నదని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో కాకరకాయ ఎలా ఉపయోగపడుతున్నది అన్నారంటే చారంటీ అనే ఒక కెమికల్ కాంపౌండ్ కాకరకాయలో ఉందట. ఇదేం చేస్తుందంటే ప్రేగుల నుంచి బ్లడ్లోకి గ్లూకోజ్ ఎక్కువ అబ్జార్బ్ కాకుండా ఫస్ట్ లెవెల్లోనే గ్లూకోజ్ బ్లడ్లోకి చేరకుండా కంట్రోల్ చేస్తున్నది ఈ చారంటీ అనే కెమికల్ అనేది చెప్పడం జరిగింది. దీనితో పాటు కాకరకాయలో ఉండే హై ఫైబర్ కూడా బ్లడ్లోకి గ్లూకోజ్ ఎక్కువ దూకకుండా స్లోగా వెళ్ళేటట్టు, కంట్రోల్గా వెళ్ళేటట్టు, నియంత్రణలో వెళ్ళేటట్టుగా చేయడానికి ఈ కాంపోజిషన్ బాగా అటు ఫైబర్ ఇటు చారంటీ అనే కెమికల్ రెండుటి యొక్క ఎఫెక్ట్ అట్లా ఉంది. ఫస్ట్ లెవెల్లో డయాబెటీస్ కంట్రోల్ కావడానికి ఇది నెంబర్ 1 అని చెప్పారు. నెంబర్ 2 లెవెల్లో డయాబెటీస్ని కాకరకాయ ఎట్లా కంట్రోల్ చేస్తున్నదంటే బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మరి సెల్స్లోకి వెళ్లకుండా ఉన్నప్పుడు బ్లడ్లోనే ఎక్కువైపోతే షుగర్ లెవెల్ పెరుగుతుంది కదా. రక్తంలో ఉన్న గ్లూకోజ్ని లివర్ సెల్స్లోకి, బ్రెయిన్ సెల్స్లోకి ఎక్కువగా వెళ్ళి ఆ కణజాలం బాగా వినియోగించుకునేటట్టుగా ఈ సెకండ్ లెవెల్లో కాకరకాయ ఉపయోగపడుతున్నదట. దీనికి ఉపయోగపడే ఈ బ్రెయిన్, లివర్ సెల్స్లోకి బ్లడ్లో గ్లూకోజ్ని పంపించే సామర్థ్యం కాకరకాయలో ఉండే విసిని అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఈ సెకండ్ లెవెల్లో ఇట్లా ఉపయోగపడుతున్నది అన్నారు. మరియు అలాగే లివర్ బ్లడ్లోకి గ్లూకోజ్ ప్రొడక్షన్ చేసి పెంచకుండా కంట్రోల్ చేయడానికి లివర్ని ఈ విసిని అనే కెమికల్ కాంపౌండ్ కూడా బాగా ఉపయోగపడుతున్నదని సెకండ్ లెవెల్లో తెలియచేయటం జరిగిందనమాట. ఇక అతి ముఖ్యమైన థర్డ్ లెవెల్లో డయాబెటీస్ కంట్రోల్కి ఎలా ఉపయోగపడుతున్నదంటే కాకరకాయలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ చారంటీ మరియు విసిని అనేవి బీటా సెల్స్ని యాక్టివేట్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచడానికి థర్డ్ లెవెల్లో బాగా ఉపయోగపడుతున్నది అంటున్నారు. అంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగేటట్టు చేస్తుందట కాకరకాయ. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది థర్డ్ లెవెల్లో. కాకరకాయలో ఒక పాలీపెప్టైడ్ ఉంది, ఇన్సులిన్ లైక్ పాలీపెప్టైడ్ అంటారు దీన్ని. ఇది ఇన్సులిన్ లాగానే పనిచేస్తుందట. అంటే ఇన్సులిన్ అవసరాన్ని తగ్గించి ఇన్సులిన్ లాగానే ఈ పాలీపెప్టైడ్ పనిచేస్తుందట. ఇన్సులిన్ ఏం చేస్తుంది, రక్తంలో ఉన్న చక్కెరని కణం లోపలికి చకచక వెళ్ళేటట్టు కణం యొక్క తలుపులు రిసెప్టార్స్ని త్వరగా ఓపెన్ చేసి ఇన్సులిన్ రిసెప్టార్స్ని యాక్టివేట్ చేసి బాగా ఓపెన్ చేసి చక్కెర చకచక లోపలికి వెళ్ళేట్టు చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఇన్సులిన్ పనిచేయకుండా అయిపోతుంది కదా. అందుకని ఈ ఇన్సులిన్ లైక్ పాలీపెప్టైడ్ కాకరకాయలో ఉండబట్టి ఇన్సులిన్ లాగా ఇది పనిచేస్తుందట.
కాబట్టి బ్లడ్లో ఉండే షుగర్ని సెల్లోకి వెళ్ళేటట్టు స్పీడ్గా చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ అవసరాన్ని కూడా తగ్గిస్తుందట ఇది న్యాచురల్గా ఈ పాలీపెప్టైడ్ ఇన్సులిన్ లాగా పనిచేస్తున్నది. కాబట్టి మన ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ కొంచెం తగ్గినా సరిగా పనిచేయకపోయినా ఈ ఇన్సులిన్ లైక్ పాలీపెప్టైడ్ కాకరకాయలో ఉన్నది ఆ రకంగా బ్లడ్ షుగర్ అంతా కూడా సెల్స్లోకి వెళ్ళి బర్న్ అయ్యేటట్టు చేసి ఎనర్జీని రిలీజ్ చేసేటట్టుగా చేస్తున్నది. కాబట్టి ఈ 3 లెవెల్స్లో డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కాకరకాయ ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు నిరూపించారనమాట. మరి ఎలా వాడచ్చు? కాకరకాయ పొడి మార్కెట్లో కొనుక్కుంటే 100 గ్రాముల కాకరకాయ పొడి సుమారుగా 60 నుంచి 80 రూపాయలు రేట్లో లభిస్తూ ఉంటుందన్నమాట. లేదంటే మీరు తయారు చేసుకోవచ్చు. కాకరకాయల్ని మీరు మంచిగా కొనుక్కుని చక్రాల వలె కట్ చేసేసి గింజలతో పాటు వాటిని ఎండ పెట్టేసేయండి. బాగా ఎండిన తర్వాత మిక్సీ వేసి మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోండి. దాన్ని రోజుకి సుమారుగా 1.5-2 టేబుల్ స్పూన్లు వాడితే సరిపోతుందన్నమాట. అది మీరు లంచ్లో వాడుకోండి, లేకపోతే డిన్నర్లో వాడుకోండి, బ్రేక్ఫాస్ట్లో వాడుకోండి. రోజుకు 2 సార్లు వాడితే సరిపోతుంది. లేకపోతే ఉదయం సాయంకాలం వాడుకోండి. 2 అంటే ఒక్కొక్క టేబుల్ స్పూన్ అంటే సుమారుగా 10 గ్రాములు పడుతుందన్నమాట. 1.5 టేబుల్ స్పూన్ వాడితే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందన్నమాట. అలా ఉపయోగించుకోవచ్చు మొదటి రకం. రెండో రకం ఏంటంటే కాకరకాయ గ్రైండ్ చేసి రసం తీసుకు తాగుతారు. అది 25 ml నుంచి 50 ml కాకరకాయ జ్యూస్ని ఒక కప్పులో తీసుకుని తేనె కలుపుకేసుకుని అట్లా తాగేసేయచ్చు. కావాలంటే 2 స్పూన్లు 1.5 స్పూన్ తేనె వేసేసుకుని ఇలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఆహార నియమాలు ఆచరిస్తూ చేయమని చెప్పారు సైంటిస్టులు కూడా. ఇష్టం వచ్చినట్టు కాకరకాయ కంట్రోల్ చేస్తున్న స్వీట్లు తిని అన్నాలు ఎంత తినేస్తే అప్పుడేం పని చేయట్లేదని కూడా వాళ్ళు చెప్పారు. అందుకని మనం కంట్రోల్గా కొన్ని అలవాట్లని, వ్యాయామాలు, జీవనశైలిని మార్చుకుంటూ అయినా కంట్రోల్ కానప్పుడు ఇది వాడితే వెంటనే కంట్రోల్కి వస్తుంది. కాబట్టి ఇలాంటి కాకరకాయలో ఉండే లాభాలను మనం సహజంగా షుగర్ వ్యాధి ఉన్నవారు పొందితే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ అందించడం జరిగింది. కాబట్టి చక్కగా ఉపయోగించండి. అందరికీ సెలవు. నమస్కారం.